ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చిప్పల్ని పచ్చడి చేసుకోవాలనుకుంటారు. గుళ్ళో ఇచ్చిన కొబ్బరికాయ కావచ్చు. అందులో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మ్యామ్? అది ఒక 2 నుంచి 3 గంటలు బయట ఉన్నంత మాత్రం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విషయంలో కూడా మనం కట్ చేసేసిన ఫ్రూట్ డబ్బాలో వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే న్యూట్రియంట్ లాస్ అవుతుందా? చాలా మంది ఎంప్లాయిడ్ పీపుల్ చేసే మిస్టేక్ అది. డయట్ చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడు తినాలనుకుంటున్నారో అప్పుడే కట్. వాటర్ మిలన్లో నిజంగానే షుగర్ ఇంజెక్ట్ చేస్తున్నారండి? షుగర్ ఇంజెక్ట్ చేస్తే అదొకటి విధంగా కొంచెం మంచిదే. కలర్ ఇండియాలో ఏంటంటే జరుగుతున్న అతి పెద్ద క్రైమ్. వేడి చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు, కానీ ఇదే సీజన్లో పచ్చళ్ళు వస్తాయి. ఈ వైపరీత్యం ఏంటో ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఆవకాయ కానీ ఇంకోటి కానీ ఈ సీజన్లో తినడం మూలాన కానీ అదే ఆవకాయ అన్నమే, లంచ్ అంతా ఆవకాయ అన్నమే, డిన్నర్లో ఆవకాయ అన్నమే, పొద్దున్న టిఫిన్లో ఆవకాయ. ఏమవుతుంది అంటే సో ఇప్పుడు మ్యామ్, ఈ కోకోనట్ వాటర్ మనం అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయలో కూడా ఒక్కోసారి ఉప్పగా ఉంటాయి నీళ్లు, లేదా అప్పుడప్పుడు కొంచెం స్వీట్గా కాకుండా ఇతర టేస్ట్లు ఉంటాయి అందులో. అది ఏంటంటే కొద్దిగా వాసన చేంజ్ వచ్చింది అంటే ఆ నీళ్లు తాగకూడదు. బట్ అదర్వైజ్ కొన్ని బ్లాండ్గా ఉంటాయి, కొన్ని స్వీట్గా ఉంటాయి. అది దాంతో ఏమీ వచ్చిన నష్టం ఏమీ లేదు. పీచు తీసిన కొబ్బరికాయ ఎక్కడ పెట్టాలి మ్యామ్? పీచు తీసిన కొబ్బరికాయ ఓపెన్గా బయట పెడితే బెటర్. అంటే మరీ డైరెక్ట్ సన్లైట్ పడేది కాకుండా ఒక మూలకి పెడితే అది ఒక వారం నుంచి 10 రోజుల వరకు ఉంచవచ్చు, బయట ఉంచచ్చు. లేదా కొట్టేసిన కొబ్బరికాయ మాత్రం వెంటనే పచ్చళ్ళు గట్రా చేసుకుంటే బెటర్, లేదా డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. చాలా మంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చిప్పల్ని పచ్చడి చేసుకోవాలనుకుంటారు. గుళ్ళో ఇచ్చిన కొబ్బరికాయ కావచ్చు. అందులో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మ్యామ్? బికాజ్ అది ఎక్స్పోజ్ అయ్యి కొన్ని గంటలు బయట ఉండి. అది ఒక 2 నుంచి 3 గంటలు బయట ఉన్నంత మాత్రం జరిగే నష్టం ఏమీ లేదు. దాన్ని వెంటనే మనము వెంటనే చేసుకోలేకపోతే 1 రోజు వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. బియాండ్ 1 డే ఏమవుతుందంటే దానికి స్లైమ్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అప్పటికప్పుడే మనం కొట్టుకోవాలి, అప్పటికప్పుడే చేసేసుకోవాలి. లేదు మనకి అది ఆ రోజు కుదరదు అనుకుంటే డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేయాలి. ఫ్రీజ్ చేసి ఏ రోజు మీరు వండుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు తీసి డీప్ ఫ్రీజ్ చేసి వంట చేసుకోవచ్చు. న్యూట్రిటివ్ వాల్యూ ప్రిజర్వ్డ్గానే ఉంటుంది, అంతేం పెద్ద తేడాలు ఏమీ రావు. ఇక్కడ మ్యామ్ మరొక క్వశ్చన్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విషయంలో కూడా మనం కట్ చేసేసిన ఫ్రూట్ డబ్బాలో వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే న్యూట్రియంట్ లాస్ అవుతుందా? ఎందుకంటే మనం డబ్బాల్లో ప్లాన్ చేసి పెట్టుకుందాం ఈ వారం మొత్తానికి. అది చాలా తప్పు. చాలా మంది ఎంప్లాయిడ్ పీపుల్ చేసే మిస్టేక్ అది. డయట్ చేసేటప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, వెజిటబుల్ సాలడ్ అంతా కట్ చేసి బాక్స్లో పెట్టుకొని నేను ఆఫీస్ తీసుకెళ్ళి తినచ్చా అని. నేనేం చెప్తానంటే అస్సలు తినద్దు అలాగా. మీరు ఎప్పుడు తినాలనుకుంటున్నారో అప్పుడే కట్ చేసుకొని తినండి. ఫ్రూట్ క్యారీ చేయండి మీతోటి. తినడానికి 1 నిమిషం ముందు కట్ చేసుకొని తినండి. ఎందుకు అంటే బ్యాక్టీరియల్ యాక్షన్ బియాండ్ హాఫ్ అన్ అవర్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు ఈట్ అంది. అందుకనే పెళ్ళిళ్ళలో దానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సాలడ్ పెట్టిన వెంటనే తినడం ఒక పద్ధతి, ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి పెట్టింది. అందుకే చాలా మంది అక్కడ సాలడ్ తినడానికి ఇష్టపడరు. అంటే చూడడానికి కూడా నిర్జీవంగా బీట్రూట్ బాగా ఎండిపోయి బాధగా కనిపిస్తుంటుంది. కరెక్ట్. కాబట్టి అది తీసుకోవడానికి దట్ ఈస్ నాట్ సేఫ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం ఎంతో నీళ్లు తాగినా ఇంకా చాలా నీరసపడతాం సమ్మర్లో. నీళ్లు తాగుతూనే ఉంటాం, అయినా నీరసంగా అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా అంటే నీళ్లు తాగి డైజెస్టివ్ సిస్టంలో నుంచి అది వెళ్ళి మన బ్లడ్లో కలిసి మనల్ని రీహైడ్రేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ అందులో చాలా వాటర్ లాస్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు రీహైడ్రేట్ యువర్ సెల్ఫ్, కెల్టిక్ సాల్ట్ అని దొరుకుతుంది మనకి, సాల్ట్ క్రిస్టల్స్ దొరుకుతాయి. తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే 1 క్రిస్టల్ టంగ్ మీద పెట్టి మీరు ఎప్పుడైతే మెల్లగా నీళ్లు తాగుతారో 1 క్రిస్టల్ టంగ్ మీద పెట్టుకొని నెమ్మదిగా నీళ్లు సిప్ చేసుకుంటూ తాగుతారో ఆ సాల్ట్ అందులో కలిసి ఇమీడియట్ అబ్జార్ప్షన్కి బాగా పనిచేస్తుంది. సెల్యులార్ లెవెల్లో రీహైడ్రేషన్లో చాలా 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 బాగా పనిచేస్తుంది. సో డీహైడ్రేటెడ్గా ఫీల్ అయినప్పుడు ఆ విధంగా తీసుకోవడం చాలా చాలా మంచిది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో ఆ క్రిస్టల్స్ ఒక ప్యాకెట్ తెచ్చి మనం పెట్టుకోవచ్చు. ఒకటి టంగ్ మీద పెట్టుకొని, చిన్న క్రిస్టల్ టంగ్ మీద పెట్టుకొని వెన్ యూ డ్రింక్ యూ విల్ ఫీల్ మచ్ బెటర్ అనమాట. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్ అలాంటివి మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. వాటర్ మిలన్లో నిజంగానే షుగర్ ఇంజెక్ట్ చేస్తున్నారండి? షుగర్ ఇంజెక్ట్ చేస్తే అదొకటి విధంగా కొంచెం మంచిదే. కలర్ ఇంజెక్ట్ చేస్తేనే ప్రాబ్లం. ఎర్రగా ఉండాలని కలర్ ఇంజెక్ట్ చేస్తే జరుగుతున్న కేసెస్ అయితే మనం చూసాం కదా. ఉన్న
ఉన్నాయి, మనం ఏం చేస్తాము? అడల్ట్రేషన్ ఇండియాలో ఏంటంటే జరుగుతున్న అతిపెద్ద క్రైమ్ ఫుడ్ అడల్ట్రేషన్. అండ్ ఏ పనిష్మెంట్ లేకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే చాలామంది మా ఇంట్లో ఫుడ్ మేమే తింటున్నాము, బయట ఏమీ తినము, చాలా జాగ్రత్తగా ఉంటాం, అయినా రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆ ఫుడ్డే అడల్టర్డ్ ఉంది, దాంట్లో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ఇష్టం వచ్చిన నానా గడ్డి దానికి వేసేస్తున్నారు. సో ఇట్ ఈస్ లైక్ దట్. వాటర్ కూడా అలాంటిదే. సాధ్యమైనంత వరకు సమ్మర్స్ ట్యాప్ వాటర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు హీట్ చేసి బాయిల్ చేసుకుని కూల్ చేసుకోండి. కుండలో వేసుకొని ఆ విధంగా కొద్దిగా కాపర్ అండ్ సిల్వర్ వేసుకుంటే బ్రహ్మాండమైన ఆల్కలైన్ వాటర్ వస్తుంది. ఆల్కలైన్ వాటర్ తాగినంత కాలం కొద్దిగా యాసిడిటీ, ఈ గ్యాస్ ట్రబుల్, ఇలాంటివి ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి రాకుండా హాయిగా ఉంటుంది. ఇక చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ పాయింట్ మ్యామ్, పచ్చళ్ళ సీజన్. చక్కగా మంచి ఆవకాయ పెట్టేసి బోల్డ్ అంత నూనె, ఉప్పు, బోల్డ్ అంతా ఇంకేం చెప్పాలి, అన్నీ పులుపు కారం అన్నీ ఉన్న పచ్చళ్ళు తినేయాలనిపిస్తుంది. వేడి చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు, కానీ ఇదే సీజన్లో పచ్చళ్ళు వస్తాయి. ఈ వైపరీత్యం ఏంటో ఇప్పుడు నాకు అర్థం కాలేదు. జనరల్గా మనకి మన టెండెన్సీ ఎలా ఉంటుందంటే నచ్చినది, టేస్టీగా అనిపించింది మొదటి ముద్ద నుంచి ఆఖరి ముద్ద వరకు అదే తినేస్తాం, లార్జ్ క్వాంటిటీస్లో తింటాం. సో ఆవకాయ కానీ ఇంకోటి కానీ ఈ సీజన్లో తినడం మూలాన ప్రత్యేకమైన ముప్పు ఏమీ లేదు. కానీ అదే ఎక్సెస్గా తినడం మూలాన తిండిలో మీకు పూర్తిగా ఫైబర్ ఉండదు. మీకు ఆవకాయ పచ్చడిలో అది ఫర్మెంట్ అయిన ఒక తర్వాత మనం తినేటప్పుడు చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా దాంట్లో గ్రో అవుతాయి. దే ఆర్ వెరీ గట్ ఫ్రెండ్లీ, అదంతా ఏం ప్రాబ్లం లేదు. కానీ అదే ఆవకాయ అన్నమే, లంచ్ అంతా ఆవకాయ అన్నమే, డిన్నర్లో ఆవకాయ అన్నమే, పొద్దున్న టిఫిన్లో ఆవకాయ, ఏమవుతుంది అంటే అక్కడ కొద్దిగా సాల్ట్స్ ఇవి ఎక్కువ అవడం మూలాన మనకి డీహైడ్రేషన్ అయ్యే ఇది కూడా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దాంతోపాటు మనం పచ్చడి తిన్న రోజున కాస్త మజ్జిగ, లేకపోతే కాస్త జావా, కాస్త బార్లీ, ఇలాంటివన్నీ మనము జావల్లాగా చేసుకొని రాగి జావా, రాగి అంబలి, బార్లీ ఈ జావా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది నార్మల్గా ఉంటుంది. తప్పకుండా తినచ్చు, పచ్చళ్ళు తినడం మూలాన వచ్చే నష్టమేమీ లేదు, కానీ విపరీతంగా తినకూడదు. మామిడి పళ్ళు కూడా అంతే కదా? మామిడి పళ్ళు కూడా అంతే. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఎవరైనా తినచ్చు. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రోజుకు ఒక ముక్క తినచ్చు, తప్పేం లేదు. ఒక చిన్న మామిడి పండు అంటే ఒకటి తినండి. అయితే మీరు కొంచెం ముందు క్యాల్కులేషన్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈరోజు లంచ్లో టోటల్గా కార్బోహైడ్రేట్ అవాయిడ్ చేస్తాను, డిన్నర్ కూడా వద్దు, కాబట్టి 4 గంటలకు నేను చక్కగా ఒక మామిడి పండు తింటాను. ఇట్ డజంట్ హార్మ్ యూ ఎట్ ఆల్. నేనేమంటానంటే తొక్కుతో సహా తినగలిగినటువంటి మామిడి పళ్ళు కొన్ని ఉంటాయి, తొక్కు కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాంటి మామిడి పండ్లు మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మామిడి పండుతో పాటు చాలా ఫైబర్ కూడా వస్తుంది. అలాగే రసాల పళ్ళలో పీచు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటర్ ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాపిల్ అని కూడా ఒకటి వస్తుంది, ఇట్స్ రియలీ వెరీ గుడ్. డ్రాగన్ ఫ్రూట్ కూడా తినొచ్చు, దో ఇట్ ఈస్ నాట్ ఏ రీజనల్ ఫ్రూట్ కాకపోయినా కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి డ్రాగన్ ఫ్రూట్ ఈజ్ అమేజింగ్. చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. సమ్మర్ని ఈజీ బ్రీజీగా చేయడానికి మీరు చెప్పిన ఆ కుండ ట్రిక్కే అది అందరినీ చాలా ఐ థింక్ విపరీతంగా ఎంపవర్ చేస్తుంది. బికాస్ పిల్లలు ఐస్ క్రీమ్లని ఎక్కువ గొడవలు చేస్తారు కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ చక్కగా మీరు దాన్ని పల్ప్ని ఫిల్టర్ చేయకుండా ఫ్రెష్ ఫ్రూట్ పల్ప్ని బ్లెండ్ చేసి ఐస్ ట్రేస్లో మీరు దాన్ని సెట్ చేసి హోమ్ మేడ్ పాప్సికల్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. దట్ ఆల్సో విల్ బి బెటర్. అండ్ ఫ్రిడ్జ్లో నీళ్ళ కంటే కూడా కుండ నీళ్ళు చాలా ఉత్తమము. ఇంక తప్పదు, అంత కుండ తెచ్చుకోలేను, పెట్టుకోలేను, ఫ్రిడ్జ్ ఉంది కదా అనుకుంటే గాజు బాటిల్స్లో మాత్రమే వాటర్ స్టోర్ చేసుకోండి, ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయండి. ప్రొఫెసర్ శ్రీదేవి గారు, యాజ్ ఆల్వేస్ చాలా ఎన్రిచింగ్ అండ్ ఎంపవరింగ్ కంటెంట్ ఇవాళ. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అందరూ పాటించగలిగితే అనారోగ్యం నుంచి అంత దూరం ఉంటారు అండ్ ఉన్న సమస్యల్ని కూడా ఇలాగే పారద్రోలేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం.